నాకు అర్థం కాదు. శంకర స్వాముల కన్నా అరే మళ్ళీ ఎట్లా మాట్లాడతా నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. శంకరాచార్యుల వారు ఎవరు కూడా వ్యతిరేకించలేదు. శంకరాచార్యుల వారు ఎవరు వ్యతిరేకించలేదు. 4 వేదాలు సనాతన ధర్మాన్ని తగ్గట్టుగానే గుడి కడుతున్నారు. శంకరానంద స్వాములు వద్దు అని చెప్పిన దాన్ని మేము రాము ఇది నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తే వారి కన్నా మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు పెడతారని ముహూర్తం నాకు అర్థం కాదు. బషీర్ గారు కేవలం ఓట్ల కోసం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు కానీ రాముడి మీద మీకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు. రామాలయం మీద కూడా మీకు లేదు. నాకు ఒక విషయం రాముడు కూడా నాకు ఒక 10 సెకండ్ రాముడు కూడా సనాతన ధర్మాన్ని బషీర్ గారు ఒక 10 సెకండ్ ఒక 10 సెకండ్స్ బషీర్ గారు రిక్వెస్ట్ వధించాడు. బషీర్ గారు ఎందుకు వధించాడు? ఒక రిక్వెస్ట్ ఒక 10 నిమిషాలు ఒక 10 సెకండ్లు ఆగండి. బషీర్ గారు ఒక మాట ఒక 10 సూత్రులకు తపస్సు చేసే అధికారం లేదు కాబట్టి రాముడు గొప్పడు అంటారు. ఇక్కడ గుడిని ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటే అక్కడ బ్రాహ్మణులే ఉండాలి. బ్రాహ్మణులు మాత్రమే ఉండాలి. వాళ్ళే చేయాలి. సార్ బషీర్ గారు ఒక మాట ఎలా చేస్తాడండి? బషీర్ గారు ఒక మాట రాముడు మాట శంకరాచార్య మాట రాముడు మీద మాకు అర్థం కాదు. ఒకటి రెండో విషయం ఏంటంటే బషీర్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న వేస్తున్నారు. బషీర్ గారు శ్రీనివాస్ చౌదరి గారు మీకు ప్రశ్న వేస్తున్నారు. శాంతం వినండి ముందర ఆయన ప్రశ్న మీరే మాట్లాడండి. కాదనట్ల రాముడి మాట శంకరాచార్యులు వింటారా? శంకరాచార్యులు మాట రాముడు వింటారా? నాకు తెలిసి రాముడి కన్నా గొప్పవాడు శంకరాచార్యులు కాదు. ఒకటి మీరు అన్నారు కదా ఆడ పూర్తి కాలేదు ఆగమో విశాఖ తర్వాత జరగలేదు అన్నారు కదా, మీరు వెళ్ళి చూసారా? నాకు తెలిసి నిజమే నేను చూసా. అదే కాకుండా అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దాదాపు పూర్తి వచ్చేసింది. 2 ఆగమో విశాఖ శాస్త్రాలు జరగలేదంటే ఎవరు నిర్ణయిస్తారు? ముస్లిం పెద్దలు నిర్ణయిస్తారా? హిందూ పెద్దలు నిర్ణయిస్తారా? వాళ్ళు హిందూ పెద్దలు నిర్ణయించారు ఆల్రెడీ. కాబట్టి 2 విషయాలు కాంట్రవర్సీ అవుతాను బషీర్ గారు, మీరు ఏమనుకోవద్దండి. ఎందుకంటే మీ గుడులు ఈ పద్ధతి ప్రకారం నిర్మించడం నేను చెప్పకూడదు, నాకు తెలియదు. మీ మసీదులు చెప్పలేదు. మీరు ఎలా పూర్తయింది అంటున్నారు. దాదాపు పూర్తయింది కానీ సంపూర్ణమైంది అనే మాట చెప్పట్లేదు. ఒకటి తర్వాత అక్కడ ఒక ట్రస్ట్ అని చెప్పేసి కూర్చోపెట్టిన వాళ్ళందరూ కూడా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు తప్పనిచ్చి ఒక నిమిషం షుడ్ ఐ రికమెండ్ యువర్ నేమ్? మీరు వెళ్ళి ట్రస్ట్ లో కూర్చుంటారా? పోనీ మీరు కూడా మీకు తెలిసిన అర్హత తీసుకుంటారు. రామజన్మభూమి ట్రస్ట్ బీజేపీతో సంబంధం లేదు, వాళ్ళు ఆహ్వానిస్తారు, అదేం లేదు. మీరు మంచి చెబితే తీసుకుంటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు వెళ్తారా? చౌదరి గారు చెబుతున్నారు ఒక మాట, ఆయన మాటనండి. చౌదరి గారు చెప్తున్న మాటనండి. ఇది వ్యాలిడ్ క్వశ్చన్. మీరు చెప్పండి, మీరు చెప్పండి. బ్రాహ్మణులు లేరు, క్షత్రియులు లేరు, శూద్రులు లేరు, ఒకటే ఎవరైనా చేయడానికి అదేవిధంగా ఒక పూజారిగా ఉండడానికి కూడా అధికారం. వాళ్ళు సాంప్రదాయం గౌరవిస్తారు. రామాలయం గుడికి కావాల్సిన భూమి విషయాలు కూడా నష్టపోతుంది. బషీర్ గారు చౌదరి గారు మాట చదువుతున్నారు వినండి. బషీర్ గారు చౌదరి గారు మాట చదువుతున్నారు వినండి. ఒక్క నిమిషం వినండి, కాస్త శాంతం వినండి. చెప్పండి చౌదరి గారు. బషీర్ గారు మీరే మాట్లాడండి, నేను అబ్జెక్షన్ చేయట్లేదు. నాకు మీ మసీదుల గురించి తెలియదు, మా గుళ్ళ గురించి మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు. అయితే రాముడి కన్నా గొప్పవాడు కాదు శంకరాచార్యులు కాదు. రాముడు పిలిస్తే శంకరాచార్యులు రారు, శంకరాచార్యుని పోయి రాముడి దగ్గరికి పోవాలి. 30% నుంచి పూర్తి కాలేదు మీరు అంటున్నారు. నాకు తెలిసి 95% పైన పూర్తి అయింది. మా గుళ్ళంతా ఎలా ఉంటాయంటే ముహూర్తానికి ముందే మంచి ముహూర్తాలు చూసుకుంటే ఒక 5% పూర్తి కాకపోతే ప్రారంభిస్తాం. అది అలవాటు ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, భారతదేశంలో ఎక్కడ చేస్తారు. అయితే మీరు అనుకున్న విషయంగా రామాలయం ట్రస్ట్ లో ముస్లింస్ ఉన్నారు. సబ్జెక్ట్ కరెక్ట్ మీరు తెలుసుకోండి, ఆన్లైన్ కొట్టే కూడా వస్తారు. వాళ్ళ సలహా కూడా తీసుకున్నాం. మేము మీకు కూడా సరిచే స్థానం ఇచ్చాం, గౌరవం ఇచ్చాం, మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే రాముడు అందరి వాళ్ళ విషయాలు వచ్చి దానికి రంగు పూస్తా అంటే బాధ కలిగింది. ఇప్పుడు నేను రాముడు భక్తుడిని, మీరు నాకు తెలిసి నేను హిందువులు గౌరవం ఇచ్చారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీ అల్లుడే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు భారతీయ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేయడం తప్పు నేను అంటారు. ఎందుకంటే వాళ్ళు హిందువులు వ్యతిరేకంగా మాట్లాడారు. అట్లా
ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించకుండా ఎవరో ఒకరు ప్రజెంట్ చేశారని రామాలయం ప్రారంభోత్సవం రానంటే అది చరిత్రలో చాలా పెద్ద తప్పు. చరిత్రలో పెద్ద తప్పు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి తన ఉనికిని కోల్పోయింది. ఈసారిగా తప్పు చేస్తే పూర్తిగా భస్మైపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది రామాలయం గుడికి రాలేదంటే హిందూ హర్షించడండి. ఎవడు ఓట్లు కూడా వేయండి, వారు పక్కన ఉండకూడదండి. ఇది మీకు వీలైతే చెప్పండి, వీలైతే మంచిగా మార్చుకోవడం ప్రయత్నం చేయండి. అంతేగాని 70 ఏళ్ళ పాటు కాశ్మీర్ హిందూ ఆరాధించారు కదా. ఆ తీసుకున్నప్పుడు మీరు గమనించలేకపోతున్నారు. రాముడి గుడిని రామాయణాన్ని గౌరవించడం వేరు, రాముడి గుడిని రాముడిని అడ్డు పెట్టుకుని ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న ఈ దుష్ట ప్రయత్నాలను గౌరవించడం వేరు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పండుగ కాదని భారతీయుల పండుగ. మీరు అలా భావించిన దానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరు ఎలా భారతీయుల పండుగని మీరు ఎలా భావిస్తున్నారో, భారతీయుల్లో అత్యధిక శాతం మంది ఇది కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించింది ఇది కాబట్టే ముహూర్తాలు అసంపూర్ణంగా ఉన్నప్పుడు రాముడులకు సంబంధం లేకుండా బషీర్ గారు, రవికుమార్ గారు, నేను ఒక మంచి డిబేట్ చేస్తున్నాము. శ్రీరాముల వారి గురించి డిబేట్ చేస్తున్నాం కాబట్టి ఈ డిబేట్ని ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మనం చేసుకోవాలని చెప్పేసి నేను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మీకు నేను వాయిస్ పైన ఓవర్ వాయిస్ మాట్లాడట్లేదు. కొంచెం నేను శాంతంగా చెప్తాను, వినండి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బోర్డు, ఈ బోర్డులో అందరూ ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సాధులు ఉన్నారు, సంతులు ఉన్నారు, వేద పండితులు అందరూ ఉన్నారు. అందరితో కలిసి ఈ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం, ఈ బోర్డు ఏర్పాటు చేసింది బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కాదు. సుప్రీంకోర్టు నిర్దేశాలకు అనుగుణంగా ఈ బోర్డుని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కానీ దానికి బయటకు వచ్చి కానీ ఇక్కడ ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఈ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత శ్రీరామ జన్మభూమి కోసము అక్కడ అయోధ్యలో గుడి కట్టడానికి కోసం నిధి సేకరణ జరిగింది. ఈ నిధి సేకరణలో